ఇప్పుడు సంగారెడ్డిలోని టీటీడీ కళ్యాణ మండపం దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఉన్నటువంటి స్నాక్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇక్కడ చాలా ప్రత్యేకత ఏంటి వీటిదని ఇక్కడ అమ్ముతున్నటువంటి యజమాన్యంకు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఇవి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ ఇవన్నీ? ఇవి ఈస్ట్ గోదావరి పాలకొల్లు జిల్లా పాలకొల్లు నుంచి తీసుకొస్తామమ్మా. ఈ పాలకొల్లు స్పెషల్ మన దగ్గర ఆత్రేయపురము, పూతరేకులు, అలాగే వెల్లుల్లి కారం, పుదీనా కారము, అలాగే మనకు రాగి మిక్చరు, అరిసెలు, ఇవన్నీ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. పిల్లలకు స్నాక్స్ కోసం మనం బయట ఏదేదో తినిపిస్తారు కదా, ఇక్కడ అంతా హోమ్ మేడ్గా రెడీ చేసినాయి. అన్ని హెల్తీ ఫుడ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అసలు ఇది ప్రత్యేకత ఏంటి అన్న వీటన్నిటికీ? ఇది ప్రత్యేకత ఏంటంటే ఇది వితౌట్ ఆయిల్తో కూడా రెడీ చేసింది ఉంది, విత్ ఆయిల్తో రెడీ చేసింది ఉంది. ఇంకోటి మామూలుగా అయితే అన్ని చోట్ల డ్రై ఫ్రూట్స్ లేకుండా మామూలుగా పూతరేకులు చూసుంటారు, కానీ మా దగ్గర వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేసి దాంట్లో పూతరేకులు రెడీ చేయడం జరుగుతుంది అనమాట. అందులో బెల్లం కూడా వేస్తాము. ఇది ఒక సపరేట్గా మెథడ్తో తయారు చేసింది ఇది. సో ఇది మా దగ్గర స్పెషల్ ఉంటుందమ్మా. ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న మొత్తంగా? సుమారుగా ఒక 20-30 వెరైటీస్ ఉంటుందమ్మా. దీంట్లో మనకు తెనాలి పాపడ్స్ ఉంటుంది, అలాగే మనకు మిర్చి కూడా ఉంటుంది, సల్ల మిర్చి అంటారు కదా, పెరుగులో నానబెట్టి చేస్తారు కదా, అదొక మిర్చి కూడా ఉంటుంది. అలాగే మనకు స్వీట్స్ ఉంటుంది, మనకు పొటాటో చిప్స్, క్యారెట్ చిప్స్, అలాగే రాగి మిక్చరు, అలాగే మనకు అరిసెలు, ఇక్కడ అరిసెలు, అలాగే కార్న్ఫ్లవర్తో చేసిన సున్నుండలాగా ఎట్లా ఉంటుందో ఇది కూడా లుండలు ఉంటుంది, ఇవి కూడా రెడీగా ఉంటుంది. సో ఇది మనకు ప్రతిదీ ఒక్కొక్క ఐటమ్ ఒక్కో వెరైటీగా ఉంటుందమ్మా. ఇది ఈ టేస్ట్ వేరు, ఈ వెరైటీ వేరు అన్నమాట. సో ఇది చాలా రకాలుగా ఉంటుంది. ఇది వితౌట్ ఆయిల్తో చేసింది ఉంటుంది అన్నమాట. మిషన్ ప్రత్యేక మిషన్తో తయారు చేసింది ఉంటుంది. అంటే మొత్తం అసలు ఆయిల్ యూజ్ చేయరనమాట? ఆయిల్ అంటే కొన్ని ఐటమ్కి యూజ్ చేస్తాము, అన్ని ఐటమ్కి యూజ్ చేయము. సో వితౌట్ ఆయిల్ కూడా రెడీ చేస్తాం అనమాట. ఇవి వచ్చేసి ఇది క్యారెట్ పాపడ్స్, ఇది సపరేట్ ఇది పచ్చి మనకు రెడ్ చిల్లీ ఉంటుంది కదా, రెడ్ చిల్లీతో తయారు చేసినాం ఇది ఉంటుంది. ఇది వచ్చేసి టమాటా ఉంటుంది, ఇది వెల్లుల్లి, ఇది వచ్చేసి జీరా పాపడ్ ఉంటుంది. ఈ పాపడ్స్ కూడా మనకు ఆయిల్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడిగేంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి రాగి మాట్ అంటారు కదా, రాగి దాంతో ఇది రాగి పిండితో రెడీ చేసింది ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మనకు సల్ల మిర్చి అంటారు కదా, ఇది చాలా వరకు మనకు ఎక్కడ చాలా అవైలబుల్ ఉండదు, ఉండగానే ఇంత టేస్టీగా ఉండదు అనమాట. ఇది వచ్చేసి మనకు మిర్చి కూడా మనకు అంత స్వీట్ కారం కూడా ఉండదు, దీనికి మనం నానబెట్టి చేస్తాం అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. అసలు రేట్లు ఎట్లా ఉంటాయన్న మరి? రేట్లు అంతే అందరికీ అందుబాటులోనే ఉంటుందమ్మా. మనకు చాలా తక్కువ రేటే ఉంటుంది, చీప్ రేటే ఉంటుంది. మనకు కారం వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. పూతరేకులు వచ్చేసి మనకు డ్రై ఫ్రూట్స్ రెడీ చేసింది కాబట్టి అది 150 రూపీస్కి ఒక బాక్స్ వస్తుంది, ఒక పీస్ కాదు, టోటల్ బాక్స్ 150 రూపీస్కి ఇచ్చేస్తాం అనమాట. అరిసెలు వచ్చేసి మనకు అది 80 రూపీస్ ఉంటుందమ్మా. 80 రూపీస్కి 6 అరిసెలు వస్తాయి. ఇలా మనకు అన్నీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, అందరికి అందుబాటు రేట్లోనే ఉంటుంది, ఎక్కువ రేట్ కూడా ఉండదు, చాలా తక్కువ రేటు, చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అన్నమాట. ఇది ఎన్ని డేస్ అవైలబుల్గా ఉంటాయన్న ఇక్కడ? ఇది ఇంకొకది 13 రోజులు ఇది మనకు అవైలబుల్ ఉంటుంది. జనవరి 13 ఇక్కడ లాస్ట్ ఉంటుంది మా ప్రోగ్రాము, అక్కడ వరకు ఇది అవైలబుల్ ఉంటుంది. మా యొక్క ఇది స్టోర్ చేసుకోవచ్చు కూడా, మీరు ఇంటికి తీసుకెళ్ళి ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీరు అక్కడ నుంచి ఎంతకు తీసుకొని వస్తారన్న? అక్కడ ఇంతకని కాదమ్మా, ఇది హోమ్ మేడ్, ఇది మేమే ఇంట్లోనే మా వాళ్ళే రెడీ చేసి పంపిస్తారు. ఇది ఇంత అంత అని మనం బయట కొనుక్కొచ్చేది కాదు, ఈ ఐటము ఇంట్లోనే రెడీ చేసి అక్కడ నుంచి ఇక్కడికి మనకు ట్రాన్స్పోర్ట్ తీసుకొని మేము ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా ఇవన్నీ? ఇది హోమ్ మేడ్ ఐటమ్ అమ్మా, ఇది బయట తీసుకునే ఐటమ్ కాదు, ఇది ఇంట్లోనే రెడీ చేసి మేము ఇక్కడే ఇస్తాము. అట్లా మనం బయట కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది, అలాంటి ఐటమ్ కాదు. ఇది మనకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఇంట్లోనే రెడీ చేసింది. ఇది డాక్రా సంఘాలు ఉంటారు కదా, ఇలా మహిళలు అందరు కలిసి ఇంట్లోనే రెడీ చేసిన ఐటమ్ ఇది. అక్కడ నుంచి తీసుకొచ్చి మేము ఇక్కడ అమ్మడం జరుగుతుంది. చూసాం కదండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, అసలు చాలా రకాలంటే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. అసలు కొన్నిటికైతే అసలు ఆయిల్ కూడా యూజ్ చేయలేరంట. మనం బయట కొనుక్కుంటే ప్రతి దానికి ఆయిల్ అనేది యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ ఆయిల్ యూజ్ చేయకుండా చాలా తక్కువ రేట్లో కూడా అమ్ముతున్నారు, చాలా హెల్తీ ఫుడ్స్ అమ్ముతున్నారు అనమాట. ఎవరైనా మీరు కూడా అరిసెలు కానీ లేకపోతే ఇవన్నీ ఏవైనా కొనాలి అనుకుంటే ఇక్కడ సంగారెడ్డిలో టీటీడీ కళ్యాణ మండపంలోకి రావాల్సిందే. కెమెరామెన్ రమేష్తో భానుప్రియ, సంగారెడ్డి నుండి.